ఇక్కడ ఇప్పుడు అట్లు కోసి వారం రోజులు అవుతున్నది, ఎండినా కానీ మాకు సహకరిస్తలేరు, లారీలు వస్తలేవు అంటున్నారు. ఎట్లా ఎన్ని రోజులు ఇట్లా మేము ఇక్కడ ఉండాలా? రాత్రి తాటిపత్రి కప్పితే మొత్తం లేచిపోయినాయి, అట్లా నానిపోతున్నాయి. ఎన్ని రోజులు ఉండాలి ఇంకా మేము అట్లు? ఇట్లయితే ఎట్లా? మరి గవర్నమెంట్ కూడా సహకరించాలి కదా మాకు. ఎవరినా కానీ ఇక్కడ కొనుగోలుదారులని కొంచెం ఇంకా లారీ లెక్క పంపించినా కానీ ఏంటో లేపాలా కదా. నేచర్ వచ్చినట్టు లేపాలా. లేపక ఇగో ఈ బతుకత్తునేమై రైతులకి. మీ అందరికీ దయచేసి ఎవరన్నా కానీ గవర్నమెంట్ సహకరించి వెళ్ళి రైతులని కొంచెం ఆదుకోండి. నా పేరు ఆర్ఎఫ్ఎల్ నర్సయ్య, బీజేపీ కిసాన్ మోర్చా మండల్ ప్రెసిడెంట్ బాల్కొండ. నిన్న రాత్రి కురిసిన అకాల వర్షాలకి బాల్కొండ రైతు కలంలో ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము. ఎందుకనంటే రాష్ట్ర ప్రభుత్వము 12 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి, రైతులకు ఎన్నో కల్పిస్తామని అబద్ధపు మాటలు చెప్పి కనీసం 50% సబ్సిడీ మీద తాటిపత్రులు కూడా అందియాక రైతులు ఇలా చాలా నష్టపోయినారు. అదేవిధంగా ఈ రైతు కళాల గురించి కూడా మేము బీజేపీ పార్టీ రైతుల పక్షాన మస్తు ప్రతిసారి విన్నవించుకున్నా కానీ ఇప్పటికీ స్పందన లేదు. ఇప్పటినైనా స్పందించి ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతుల మీద కనికరించి రైతులకు సొంత ప్లాట్ఫామ్ రైతు కళాలు సీసీ మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఈ బాల్కొండ మండలంలో ఈ రాత్రి కురిసిన అకాల వర్షాలు కురిసిన వరిధాన్యాన్ని మొత్తం పచ్చిధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, కొన్ని వేల బస్తాలు లింపిన ఉన్నాయి కాబట్టి తడిచిపోయినాయి కాబట్టి అవి కూడా వెంటనే డీసీఓతో ఎవరో సొసైటీ వాళ్ళు డీసీఓతో మాట్లాడి వెంబటే దీన్ని కాంటాక్ట్ చేపించి రైస్ మిల్లుకు పంపించాలని చెప్పేసి రైతుల పక్షాన మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఫసల్ బీమా యోజన దేశమంతా ఉన్నా కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్తూ ఇప్పటివరకు ఫసల్ బీమా యోజన ఆచరణలో పెడతలేదు. ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఫసల్ బీమా యోజన ఇన్సూరెన్స్ పథకాన్ని ఆచరణలో పెట్టి రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. లేని పక్షంలో రైతుల తరఫున పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపడతామని ఈ బాల్కొండ మండల శాఖ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మైది బాల్కొండ రైతు కళ్ళాలు లేక, రైతులకు తాటిపత్రాలు లేక, అందుబాటులో లేక రైతులకు రాత్రి అకాల వర్షం వల్ల అందరి రైతులకు వడ్డీ నానిపోవడం జరిగింది. రాష్ట్ర గవర్నమెంట్ ఎలానా చేసి రైతులకు రైతు కళ్ళం ఏర్పాటు చేయాలని, తాటిపత్రాలు ఇవ్వాలని, ఆదుకోవాలని, రైతుల బాధ తెలుసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వము స్పందించాలి దీని గురించి.